ప్లీజ్ అండి. ఏంటల్లుడు ఏదో మొహం వాసుకున్నట్టు రోజు బానే తింటున్నావు కదా. ఎవరు నేనా? నువ్వు కాకపోతే నేనా? మీ కూతురు పెట్టే ఫుడ్ కన్నా సెంట్రల్ జైల్లో ఫుడ్ చాలా బెటర్ గా ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళి మెక్కండి. ఏదో ఒక రోజు నేను చంపేసి అక్కడికి వెళ్ళి తింటానే. ఏంటల్లుడు ఆ మాటలు? ఇంకేమనాలి అత్తయ్య, ఉప్పు లేని పప్పు కారం లేని కూర పెట్టి నా బాడీ షెడ్కి వెళ్ళిపోయేటట్టుంది. అదిగో సత్యం. ఆ, ఏంటే చూడమ్మా. 2 సార్లు నువ్వు కొట్టావు కదా, ఇప్పుడు నేను కొట్టాలా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీరు కింద ఇంట్లోకి వచ్చాం, లంచ్కి పిలిచారు గెస్ట్ గా. ఓ రండి రండి. మేము రావండి. ఎందుకు? మేమిద్దరు 2 నమస్కారాలు చెప్పాం, మీరు ఒక నమస్కారమే చెప్పారు. ఇక్కడ సమానత్వం లేదు కదా. రెండోది మా ఆవిడ వచ్చి చెప్తుందే. ఏమే ఇట్రా. అప్పుడు వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. వస్తున్నా అండి. వచ్చేసారా? నమస్కారం అండి. నమస్కారం. హే, మళ్ళీ సమానత్వం పోద్ది. చెల్లెమ్మా, ఇందాక 2 నమస్కారాలు చెప్పాం, ఒకటి ఆయన దగ్గర నువ్వు తీసుకోయే. సరే అన్నయ్య, ఈయన మా ఆయన చూస్తే అర్థం అవుతుంది సమానత్వం లేదు. లోపలికి రండి. పద. ఇల్లు గట్టిగానే కట్టాడు. అంజు, వీళ్ళిద్దరికి నమస్కారం చెప్పాం కదా, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి నమస్కారం చెప్పేద్దాం. సమానత్వం రా. ఏమండి, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా లోపలికి వెళ్తే బాగోదు. వాళ్ళు బయటకు వస్తారు కదా, అప్పుడు సమానత్వం పోద్దే. అన్నయ్యకి అందరినీ పలకరించడం హాబీ అనుకుంటా. పలకరియడం కాదు, పీక్కు తినడం హాబీ. బ్రో, అయినా మీరు పలకరించేంత మంది లేరు మా ఇంట్లో. ఉండదు మా అత్త ఒక్కతే. అదిగో తనే వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. అంజు, ఈవిడేంటి మన ఇద్దరు నమస్కారం చేసి ఒక నమస్కారం చేసింది? సమానత్వం పాటించట్లేదు. ఏమండి, మన ఇద్దరం భార్య భర్తలం కదా, సో ఇద్దరికి కలిపి ఒకటే నమస్కారం పెట్టింది. అలాగని చెప్పి ఒక ప్లేట్ పెట్టి ఏదైనా తినమంటారా ఏంటి? నువ్వు అస్సలు ఒప్పుకోవద్దు. సమానత్వం సమానత్వమే. బాగున్నారా? బాగున్నామండి. రావటం కొంచెం లేట్ అయినట్టుంది. అదా, ఈరోజు ఆదివారం కదండి, బట్టలు ఉతికి గిన్నె క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి లేట్ అయిపోయింది. ఏంటి, మీ ఇంట్లో బట్టలు మీరే ఉతుకుతారా? అంటే అన్ని షేరింగ్ చేసుకుంటాం. మీ వైఫ్ చాలా లక్కీ. మా ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. దాన్ని పనులు చేయడం అనరు, పనులను పెంట చేయడం అంటారు. జోక్ చేశా. జోకా?